ఎలా అనిపించింది అన్న డెబ్బై నెక్స్ట్ మూవీ? సో ఫస్ట్లీ ట్విస్ట్లో ఉంది. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ యాక్షన్ మూవీస్ కదా, లవ్ స్టోరీ ఎలా అనిపించింది? నేను కంప్లీట్ లవ్ స్టోరీ అని కూడా చెప్పలేము. అది కూడా రీజన్ చాలా మంది డిసప్పాయింట్ చెప్తున్నారు రివ్యూస్. అట్లేం లేదు, వాచబుల్. యాక్టింగ్ పీక్స్లో ఉంది. న్యూజిలాండ్ కొంచెం కన్విన్సింగ్గా లేదు క్లైమాక్స్. బట్ దట్ ఈస్ అండర్స్టాండబుల్ బికాస్ ఇట్ హ్యాస్ టు బి డన్ దట్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాన్సెప్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ తోటి ఆడియన్స్ చూస్తున్నారు. ట్విస్ట్లు ఉన్నాయి, అక్కడ ట్విస్ట్లు ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ టర్న్ అవుట్ వెల్. అనురాగ్ కశ్యప్ గారి పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం అభిషేక్ లవ్ యాక్షన్ మూవీ చేశారు కాబట్టి చాలా బాగుంది. సో వన్ టైం వాచ్ చూడొచ్చు. క్లైమాక్స్ చాలా బాగుంది. సో క్లైమాక్స్ లాస్ట్ 25 minutes అయితే చాలా డిఫరెంట్గా రెగ్యులర్ లవ్ యాక్షన్ మూవీలా కాకుండా మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్పారు? కొంచెం యాక్షన్ క్లైమాక్స్ ఎక్కువ పాత సినిమాస్తో కంపేర్ చేసి చూస్తే యావరేజ్. మీకేం నచ్చింది సినిమా? ఎలా అనిపించింది అన్న డెబ్బై నెక్స్ట్ మూవీ? సో ఫస్ట్లీ ట్విస్ట్లో ఉంది. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ యాక్షన్ మూవీస్ కదా, లవ్ స్టోరీ ఎలా అనిపించింది? నేను కంప్లీట్ లవ్ స్టోరీ అని కూడా చెప్పలేము. అది కూడా రీజన్ చాలా మంది డిసప్పాయింట్ చెప్తున్నారు రివ్యూస్. అట్లేం లేదు, వాచబుల్. యాక్టింగ్ పీక్స్లో ఉంది. న్యూజిలాండ్ కొంచెం కన్విన్సింగ్గా లేదు క్లైమాక్స్. బట్ దట్ ఈస్ అండర్స్టాండబుల్ బికాస్ ఇట్ హ్యాస్ టు బి డన్ దట్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాన్సెప్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ తోటి ఆడియన్స్ చూస్తున్నారు. ట్విస్ట్లు ఉన్నాయి, అక్కడ ట్విస్ట్లు ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ టర్న్ అవుట్ వెల్. అనురాగ్ కశ్యప్ గారి పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం అభిషేక్ లవ్ యాక్షన్ మూవీ చేశారు కాబట్టి చాలా బాగుంది. సో వన్ టైం వాచ్ చూడొచ్చు. క్లైమాక్స్ చాలా బాగుంది. సో క్లైమాక్స్ లాస్ట్ 25 minutes అయితే చాలా డిఫరెంట్గా రెగ్యులర్ లవ్ యాక్షన్ మూవీలా కాకుండా మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్పారు? కొంచెం యాక్షన్ క్లైమాక్స్ ఎక్కువ పాత సినిమాస్తో కంపేర్ చేసి చూస్తే యావరేజ్. మీకేం నచ్చింది సినిమా?